హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఉలవచారు చేస్తున్నాను. 2 రోజుల నుంచి వర్షం పడి హైదరాబాద్ చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సామాన్యంగా వింటర్లో చేసుకుంటారు, ఇది కొంచెం వేడి చేస్తుంది కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ చల్లగా ఉంది, అందుకని చేసుకుంటున్నానండి. ఉలవచారు ఈ ప్యాకెట్లలో దొరుకుతుంది అనమాట. ఇది 250 గ్రామ్స్ 100 రూపీస్కి వస్తుందండి. ఇది మన సూపర్ బజార్లో కూడా, మాల్స్లో ఎక్కువగా అమ్ముతారండి. ఇది ఇలా తీసుకొచ్చి ఏం లేకపోతే మనం ఉలవలు నానబెట్టాలి, ఉడకబెట్టాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది అయితే ఈజీగా అయిపోతుందండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇది బాణీలు పెట్టి ముందు వేసుకోవాలండి. వేసుకొని ఇది సింపుల్ ప్రాసెస్, చేయడం ఈజీ, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మసాలాలు ఏమి ఉండవండి, ఉప్పు కారము అంత ఉంటుంది. చింతపండు ఇది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇందులోకి చూడండి, ఉల్లిపాయలు తరుక్కున్నాను, ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను అనమాట కచ్చా పచ్చగా. 2 ఉల్లి చీలికలు అనమాట, ఇది పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇది ఇలాగే ఇప్పుడు దీనికి సరిపడంత, రుచికి సరిపడంత ఉప్పు చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ కొద్దిగా వేసుంటారు వీళ్ళు ముందే. కొద్దిగా ధనియా పొడి, పసుపు అండి, పసుపు, కారము, అంతేనండి. దీనికి ఎక్కువ ఏముండదు. జీలకర్ర వేసుకోవాలండి. ఇది జీలకర్ర పొడి కూడా ఉంది, వేస్తాను. జీలకర్ర కూడా వేసుకుంటాను అనమాట. ఇంకా బాగా శుభ్రంగా కలియబెట్టి మన ప్యాకెట్ కడిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఎట్లా చింతపండు రసం వేస్తాము చూడండి, కొద్దిగా వేడి కావాలి. ఒక 2 పొంగులు రావాలండి, వస్తే చాలు దింపేయడమే. 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఇందులో వేసిన కోడిగుడ్లు బాయిల్ చేసింది కొంత మా ఇంట్లో తినరండి, అందుకని 2 వేసుకున్నాను నేను. చూడండి, పచ్చి ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు దంచి వేసేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఇంతనమాట. ఉప్పు, కారము, ధనియా పొడి ఇంత వేసేసి తిప్పి ఒక పొంగు మూత పెట్టేస్తే ఒక పొంగు వస్తుంది అనమాట. తర్వాత చూడండి, 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. దీనికి పెట్టుకొని కొద్దిగా కారం చల్లి వేయించుకోవాలన్నమాట. ఇది సైడ్లో కొద్దిగా వేగాలండి. అలాగే ఉడకపెట్టిన గుడ్లు అందులో వేసేయకూడదు. ఇది కొంచెం ఎర్రగా వేగితే కమ్మగా ఉంటుందండి, ఇంకేం లేదు. ఇలా ఉడకపెట్టిన గుడ్లే కాబట్టి లేదండి. ప్యాకెట్ చూస్తున్నారు కదా, ఉలవచారు ప్యాకెట్లు 250 గ్రామ్స్కి 100 రూపీస్ అండి. ఇక్కడ మన మాల్స్లో కానీ సూపర్ బజార్లో దొరుకుతుంది. మనం ఉలవలు తెచ్చి నానబెట్టి ఉడకపెట్టి ఆ నీళ్లు తీసే బదులు ఇది చాలా ఇన్స్టెంట్ అండి, తీసుకొచ్చి చాలా చోట్ల అమ్ముతున్నారు బాగా. ఇట్లా వేయించుకోవాలి గుడ్లని. డైరెక్ట్గా ఉడికిపెట్టిన గుడ్లు అందులోకి వేసేయకూడదండి, అది బాగోదు. ఇలా ఉంటే కొంచెం కమ్మగా ఉంటుందంటే, ఇంకేం లేదు. ఇప్పుడు వేగిందండి గుడ్లు, ఇందులో వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడకపెట్టి తర్వాత చివరిలో ఒక స్పూన్ నేతితో మనము పోపు వేసుకోవాలన్నమాట. అంతే. కరివేపాకు, ఆవాలు, జీలకర్రతో, ఎండుమిర్చితో మనం పోపు పెట్టుకుంటే అయిపోతుందండి కర్రీ. ఒక 5-10 నిమిషాల లోపల అయిపోతుంది అనమాట, చాలా తొందరగా అయిపోతుంది. ఇన్స్టెంట్ ఇది ఉంది కాబట్టి ఉలవచారు తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇలా బాయిల్ అయిపోయిందండి. ఇది ఉల్లిచారు అయిపోయినట్టే. ఇంకా నెత్తితో పోపు పెట్టుకుందాము.
సింపుల్ పోపు అండి, పోపు పెట్టుకోవడము. ఏం లేదండి, ఇదిగో ఇదే సింపుల్ పోపు అనమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంతే. అయిపోయింది. ఇప్పుడు ఎత్తేసి ఇందులో వేసేయాలి. అయిపోయిందండి మన ఉలవచారు, వేడి వేడి ఉలవచారు అనమాట. సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోవాలంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు టేస్ట్ చూడండి ఒకసారి, బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో, మీకు చేస్తే ఎలా వచ్చిందో, సరిగ్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. వాతావరణం చల్లబడిందని చేస్తున్నాను. అసలు వేసవిలో ఈ ఉలవచారు చేసుకోరు, వేడి కాబట్టి. ఇప్పుడు 2 రోజులు వర్షం పడి హైదరాబాద్ చల్లబడింది కాస్త, అందుకని ఈరోజు ఉలవచారు చేస్తున్నానండి లంచ్కి. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.